హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వ్లాగ్. ఈరోజు మనం అపోలో ఫిష్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడైతే మనం నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్న పీసెస్ అయితే తీసుకోవాలి. అందులోకి సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేయాలి. పీసెస్కి బాగా పట్టాలన్నమాట సాల్ట్. బాగా పట్టించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని అది కూడా బాగా పట్టించేసేయాలి ముక్కలకి. అవి పట్టించేసేయాలి బాగా. పీసెస్కి ఇవి పడితేనే టేస్ట్ అనేది వస్తుంది ముక్కకి, అందుకనే ఎక్కువసేపు కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను 2 eggs తీసుకున్నాను. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేస్తున్నాను అనమాట. పీసెస్ ఎక్కువ కాబట్టి నేను 2 eggs తీసుకున్నాను. మనం పీసెస్ తక్కువ అయితే దాన్ని బట్టి 1 egg కూడా వేసుకోవచ్చు. నావైతే పీసెస్ ఎక్కువ కాబట్టి కొంచెం నేను 2 eggs అనేవి తీసుకున్నాను అనమాట. పీసెస్కి బాగా పట్టాలన్నమాట, అందుకని కొంచెం కలపాలి, నీట్గా పట్టించేసేయాలి. అలా నీట్గా కలిపేసుకోవాలి. జారిపోతుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక కప్ ఏమో కార్న్ ఫ్లవర్ తీసుకోవాలి. ఒక అర స్పూన్ ఏమో మిరియాల పౌడర్ తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసేయాలి. నాకైతే ఒక కప్పు కార్న్ ఫ్లవర్ సరిపోలేదు, ఇంకో కప్ యాడ్ చేసుకున్నాను అనమాట, పీసెస్ ఎక్కువ అవడం వల్ల. బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes నానాలన్నమాట. నానితేనే రుచి అనేది అంటుకుంటుంది. ఫస్ట్ ముందు పెద్ద బాండీ ఒకటి పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద. దాని వద్ద ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది డీప్ ఫ్రై కాబట్టి. నూనె అయితే కాగిపోయింది. ఒక్కొక్క పీస్ అనేది విడివిడిగా వేసుకోవాలన్నమాట. దూరంగా వేసుకోవాలి, లేదంటే అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ముక్క అనేది విడిపోతుంది అన్నమాట. దానివల్ల జాగ్రత్తగా చూసి వేసుకుని తీసుకోవాలి. కింద ముక్క కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం రివర్స్ అనేది చేసుకోవాలన్నమాట. కింద వేగిన తర్వాత అప్పుడే 2 వైపులా సరిగ్గా వేగుతుంది. ఇంకొంచెం గోల్డిష్ కలర్లో వస్తే మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే తీసేసుకుని వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి అవన్నీ. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకుని అదే ఆయిల్ కొంచెం తగ్గించేసి అదే బాండి పెట్టుకున్నాను. చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు అయితే అందులో వేసేసుకున్నాను అనమాట. బాగా వేగాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. అవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. మనకి డిష్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి, అప్పుడే ఫ్రై అనేది బాగా కుక్ అవుతుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. మనం కారం ఎక్కువ వాడద్దు ఈ డిష్లోకి, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ రాదు. కొంచెం కారం వల్ల కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుకోండి. తర్వాత ఒక
ఒక కప్ ఆఫ్ పెరుగు వేసుకోండి. పెరుగు వల్ల చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది మనకి ఈ గ్రేవీకి. మనం చేసే ఈ డిష్కి పెరుగు వల్ల ఎక్కువ అనమాట టేస్ట్ అనేది, దానివల్ల పెరుగు వాడాలి. పెరుగు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మరి పుల్లటి పెరుగు వద్దండి, ఫ్రెష్ పెరిగే వేసుకోండి. బాగా ఉడికించేసేయాలి. ఆ క్యాప్సికమ్ ముక్కలన్నీ ఆ పెరుగులో ఉడికితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా వేసుకోవాలి. సోయా వల్ల హోటల్ స్టైల్ వస్తుంది అనమాట, రెస్టారెంట్ స్టైల్ టేస్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా కొంచెం కొంచెంగా థిక్గా మారుతుంది. ఇంకా థిక్నెస్ కావాలని అనుకుంటే నేనైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకుని అందులో కొంచెం కార్న్ఫ్లవర్ కలిపి వేసేసాను అనమాట. గ్రేవీ చిక్కబడింది కొంచెం. ఆ చిక్కబడిన గ్రేవీని ఒక 5 minutes పాటు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం కారం వేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. మీరు ఇదే డిష్ కావాలనుకుంటే సోయా బదులు సాస్ కూడా, టమాటా కెచప్ కూడా వేసుకుని మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే మేము ఇప్పుడు చేసుకునేది రైస్లో కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు పీసెస్గా తినాలని అనుకుంటే కనుక కెచప్ వేసుకోవచ్చు, టమాటో కెచప్, ఆ సోయా సాస్ బదులు. అప్పుడు బాగుంటుంది అనమాట. ఇట్లా ఒక్కొక్క పీస్ని ఇంకా గ్రేవీలో వేసేసుకుని కలిపేసుకోవడమే అనమాట. జాగ్రత్తగా కలుపుకోవాలి కలిపేటప్పుడు, ఎందుకంటే ఆ ముక్క విడవకుండా ఉండాలి. ఎక్కువసేపు కలపాలి. ఇది చేసేటప్పుడు మాత్రం మన స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట, ఎందుకంటే తొందరగా కుక్ అవ్వడానికి. హై ఫ్లేమ్లో ఉంచే ఇలా చేయాలి. ఈ డిష్కి నాన్ స్టిక్ ప్యాన్. ఫైనల్ డిష్ అయితే ఇట్లా కుదిరిందండి. మీకు కూడా నచ్చినట్టయితే ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.